నదీ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ చేసిన రక్తం పారుతుంది వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. బిలావల్ తన తల్లి, పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను, అలాగే తాత మాజీ అధ్యక్షులు జుల్ఫికర్ అలీ భుట్టోను ఎవరు హత్య చేశారో తెలుసుకోవాలని ఓవైసీ చురకలంటించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత ఆలోచనలపై బిలావల్ భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఒక ర్యాలీలో మాట్లాడుతూ సింధు నది మాది, మాకే ఉంటుంది, దాని గుండా మా నీరు ప్రవహిస్తుంది లేదా వారి రక్తం ప్రవహిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్లో రాజకీయ పార్టీలకు అతీతంగా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిలావల్ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఓవైసీ స్పందిస్తూ ఇలాంటి పిల్ల చేష్టల గురించి పట్టించుకోవద్దు. తన తాతకు తల్లికి ఏమైందో ఆయనకు తెలియదా? ఆయన తల్లిని ఉగ్రవాదులే చంపేశారు. కనీసం దాని గురించి ఆలోచించైనా ఆయన ఇలా మాట్లాడకూడదు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసా? అమెరికా ఏదైనా ఇస్తే తప్ప దేశాన్ని నడపలేని స్థితిలో ఉండి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. తన తల్లిని ఎవరు చంపారో ఆయన ఆలోచించుకోవాలి. తీవ్రవాదమే ఆమెను బలిగుంది. అదే ఆయనకు అర్థం కాకపోతే ఇంకేం వివరిస్తాం? మీ అమ్మను కాల్చి చంపితే అది తీవ్రవాదం, మా తల్లులను కుమార్తెలను చంపితే కాదా అని ఓవైసీ నిలదీశారు. అణుబాంబులతో భారత్ను బెదిరించే పాకిస్తానీ నేతలపైన ఓవైసీ మండిపడ్డారు. ఒక దేశంలో ప్రవేశించి అమాయకులను చంపితే ఏ దేశము మౌనంగా ఉండదని గుర్తుంచుకోండి. అధికారంలో ఎవరున్నా ఇది జరగదు. మీరు మా దేశంపై దాడి చేసిన తీరు, మతం అడిగి మరీ కాల్చి చెప్పిన విధానం చూస్తుంటే మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారిజన్ల కన్నా అధ్వానం, మీరు ఐసిస్ సానుభూతి పరుడు అని ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 30న రావల్పిండిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆత్మాహుతి దాడిలో హత్యకు గురయ్యారు. ఈ దాడి వెనుక ఆల్ ఖైదా, తాలిబాన్ అనుబంధ సంస్థల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది.